ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికా నమ దుందుర్గాయ నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈయనంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహదోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా బృహస్పతి మార్పు అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా గజకేసరి యోగంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 5 రాశుల వాళ్ళకి విశేషమైన యోగం అంతా కూడా సిద్ధించబోతుంది ఈ యొక్క బృహస్పతి మార్పు వలన. విశేషంగా జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారించే మిగతా గ్రహాలన్నీ కూడా ఏ రకంగా యోగిస్తున్నాయి, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఎటువంటి గ్రహయోగం అంతా కూడా కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి, తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడు యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా జూన్ నెల 15వ తారీఖు తర్వాత ఈ యొక్క సూర్య భగవానుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. వృషభ రాశి నుంచి మిథున రాశికి మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి శుక్రుడు, బుధుడు, సూర్య భగవానుడు కలిగి అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ నెల 2వ తారీఖు రోజు నుంచి కర్కాటక రాశిలో విశేషంగా అఖండమైన పుణ్యయోగంతో, అఖండమైన రాజయోగంతో, గజకేసరి యోగంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతున్న బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా సింహరాశిలో అంతా కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది, మరియు కుంభరాశులు అంతా కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది. గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి రాజయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా మార్పు కూడా చెందుతున్నాడు, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా 45 రోజులకు ఒకసారి మార్పు జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క పుష్కర యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి మార్పు వల్ల అంతా కూడా అని చెప్పేసి. విశేషంగా మీకంతా కూడా ఎటువంటి రాజయోగ ప్రాప్తి రావాలని ఈ యొక్క గ్రహయోగ కారకత్వం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అష్టైశ్వర యోగం సిద్ధించాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా పూర్వజన్మ సకృతం అనేది ఉండాలి. పూర్వజన్మ పుణ్యప్రాప్తి వల్ల, గ్రహయోగం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు, వ్యాపారంలో అభివృద్ధి తీసుకొచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. అదృష్ట యోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయాల్లో కూడా గురుబలం అనేది కారకత్వంగా చెప్తూ ఉంటాం. ముహూర్త భాగంలో కావచ్చు, మరియు వివాహాది శుభకార్యాల్లో కావచ్చు, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అధిక మాసంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకంతా కూడా జూన్ నెల 16వ తారీఖు దాకా అధిక మాసం అంతా కూడా జరుగుతుంది. మరియు నిజ మాసం అంతా కూడా జూన్ నెల 17వ తారీఖు తర్వాత నుంచి అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి ఏ గ్రహ దోషానికి అంతా కూడా పరిష్కారం ఆచరించాలి, ఏ కులదేవత ఆరాధన చేయాలి, ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా 5 రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి అని చెప్పాం. ఏ రాశి వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుందో సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తగు పరిష్కారం చేయండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః. మేషరాశి జాతకులకి జూన్ నెల మాసం ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మార్పు వల్ల రాజయోగ కారణం ఏ రకంగా జరుగుతుంది మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. ఏనాటి శనిలో విపరీత రాజయోగం అంతా సిద్ధించడానికి పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వజన్మ పుణ్యం వల్ల బృహస్పతి యోగకరంగా మారడానికి మీకంతా కూడా శుభకరమైన వ్యయం వేయడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం కానీ, ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు సిద్ధిస్తూ ఉండడం కానీ, దూర ప్రయాణాల వల్ల లాభాలు సిద్ధిస్తుండడం కానీ, స్థిరత్వం, ఆర్థికంగా స్థిరత్వం, ఉద్యోగంలో స్థిరత్వం కానీ, వ్యాపారంలో స్థిరత్వం కానీ లభించడం కానీ, ప్రధానంగా కోర్టు కేసుల్లో ఉన్న తగాదాలంతా కూడా, వివాదాలన్నీ కూడా మాని మీకంతా కూడా విజయాలు చేకూర్చడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో మార్పు, చతుర్థ స్థానంలో అంటే స్థిరాస్తి స్థానంలో అంతా కూడా మార్పు చెందుతున్నారు. కావున స్థిరాస్తి తగాదాలు కానీ, స్థిరాస్తి లాభాలు కానీ, గృహయోగాలంతా కూడా సిద్ధించడానికి కానీ, ఈ యొక్క నూతన గృహ యోగం కోసం అనేది పెట్టుబడి పెట్టుకోవడం కానీ, హోమ్స్ లోన్స్ అనేది కూడా రావడం కానీ, మీకంతా కూడా హోమ్ లోన్ సిద్ధించడం కానీ, ఇటువంటి గ్రహయోగం అంతా కూడా విపరీత రాజ్య కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. పూర్వజన్మ సుకృతం ఉంటాయి కానీ ఈ యొక్క గ్రహయోగం అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది. తద్వారా బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారు. తద్వారా
ఈ యొక్క గ్రహయోగం అంతా కూడా దివ్య యోగంగా పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, శనగలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడం కాస్త. మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది కావున కర్మదోష నివారణార్థం మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, తైలాభిషేకం ఆచరించుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల అధికంగా లాభాలు సిద్ధించడం కానీ, స్థిరాస్తి లాభాలు సిద్ధించడం కానీ, అప్పుల బాధల నుంచి బయటపడడం కానీ జరుగుతూ ఉంటుంది. అపమొచ్చ దోష నివారణార్థం ప్రత్యేకంగా కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అధిక లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కులదేవత ఆరాధన, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల ఎవరైతే కులదేవత ఆరాధన చేసుకుంటుంటారో మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ, మంచి సంబంధం రావడం కానీ, స్థిరాస్తిలో లాభాలు సిద్ధించడం కానీ, విశేషంగా మీకంతా కూడా మీకు రాని బాకీలంతా కూడా బాకీలు వసూలు అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క కర్మయోగాన్ని నుంచి బయటపడడానికి, కర్మయోగాన్ని అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా కర్మకారకుడు కావున శనీశ్వర గ్రహదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలని సమర్పిస్తూ ఉండాలి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశాల్లో మార్పు, విదేశాలలో స్థిరత్వం కోసం మార్పులంతా కూడా సిద్ధించడం, విదేశాల నుంచి వేరే విదేశాల్లో వలస వెళ్ళి అక్కడంతా కూడా స్థిరత్వం పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇక్కడంతా కూడా చంద్రుడు, బృహస్పతి మరియు శనీశ్వరుడు, శుక్రుడు అంతా కూడా కారణమవుతున్నారు. మీకంతా కూడా రాజయోగ కారణంగా మార్పు చెందడం వల్ల వ్యాపారంలో అధికంగా లాభాలు సిద్ధించడం కానీ, నూతన వ్యాపారాలంతా కూడా విస్తారం చేసుకోవడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయండి. దత్తాత్రేయ స్వామి వారికి శాంతి పూజలు ఆచరించుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయన మా నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అభివృద్ధి కనబడుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడడానికి, ఆర్థికపరమైన చిక్కుల నుంచి బయటపడడానికి, ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అక్టోబర్ 31 తారీఖు దాకా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మీకంతా కూడా జూన్ 2వ తారీఖు నుంచి అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది. జీవితంలో మార్పులు చూస్తూ ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల అధికంగా లాభాలు సిద్ధించడం కానీ జరుగుతుంటుంది. గృహంలో అంతా కూడా మనశ్శాంతి అంతా కూడా సిద్ధిస్తుంది. ఆనందకరమైన వాతావరణం నెలకొల్తుంది. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాల కోసం చర్చలంతా కూడా జరగడం కానీ, వ్యాపారంలో మార్పుల కోసం ఆర్థికంగా పురోగతి పెరగడం కానీ, మార్పులు జరుగుతూ ఉండడం కానీ, నూతన వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమ నమామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా జూన్ 18వ తారీఖు రోజున గురు పుష్య యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. గురు పుష్య యోగం అనేది అఖండమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 18వ తారీఖు రోజున విశేషంగా గురువారము పుష్యమి నక్షత్రం రావడం అనేది చాలా విశేషమైన యోగము. ఆ యోగంలో మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించండి, పుణ్యస్నానాలు ఆచరించండి. ఈ యొక్క తీర్థ స్నానాలు కానీ, గంగా స్నానం కానీ, గోదావరి స్నానాలు కానీ ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా పరమేశ్వరికంతా ప్రీతికరంగా ప్రదోష కాలంలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజయోగ కారణంగా మారబోతుంది. అఖండమైన పుణ్యప్రాప్తి రావడానికి ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారత్య బృహస్పతి మార్పు, అతిశారంలో మార్పు వల్ల ఉచ్చస్థానంలో మార్పు, 3 రాశుల్లో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా విశేషంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల జూన్ 2వ తారీఖు నుంచి మీకంతా కూడా దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ సుకృతం వల్ల దివ్యమైన యోగం, గజకేశ్వరి యోగం అంతా కూడా సిద్ధించడం, గురు మహర్దశ అంతా కూడా పట్టబోతుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీరంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి స్వామి వారికి శనగల మాలను నివేదన చేయడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో విశేషంగా అన్నదానం చేయడం, విశేషంగా ఎక్కడైతే దేవాలయాల ప్రతిష్టలు జరుగుతుంటే మీ వంతు సహాయంగా అక్కడ అన్నదానం చేస్తుండడం, దివ్యమైన పుణ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పుణ్యయోగంలో అంతా కూడా ఈ యొక్క అధిక మాసంలో మీరంతా కూడా గోమాత సేవ చేయండి. దివ్యమైన